R9 TV నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీబీ నగర్ లో ఉచిత సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే. చెన్నారం గ్రామంలో పేదలకు అందిన సన్నబియ్యం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దుర్గంధంతో అవస్థలు పడుతున్న ప్రజలు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే వచ్చే వరకు రేషన్ షాపులు తెరవద్దన్న కాంగ్రెస్ నాయకులు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, అణచివేతలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు. రేపాల గ్రామంలో సన్నబియ్యం పంపిణీలో కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ప్రవీణ్ పగడాల హత్య కేసును సిబిఐతో విచారణ చేపట్టాలని డిమాండ్. అనంతశ్రీ కలం పేరుతో ప్రఖ్యాతులు పొందిన ప్రముఖ కవికి గౌరవ సత్కారం. ఏకాంబరేశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం. హుస్నాబాద్ పట్టణంలో తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవం. బీబీనగర్ లో ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం బీబీనగర్ మండల కేంద్రం గ్రామ పంచాయతీ వద్ద తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఉగాది నాడు హుజూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచిత సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిందని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న బీపీఎల్ కుటుంబంలోని ప్రతి సభ్యునికి దొడ్డు బియ్యం బదులుగా 6 కిలోల సన్నబియ్యం లభిస్తాయని తెలియజేశారు. ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేయబడుతున్నాయని, కానీ వారు దానిని తినకుండా కిలో 10 రూపాయలకి రైస్ మిల్లర్లకు అమ్ముతున్నారు. రైస్ మిల్లర్లు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కిలో 50కి అమ్మి కోట్లు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం సన్నబియ్యం అందించాలని నిర్ణయించిందని తెలిపారు. డిటి బీబీనగర్ మరి అట్లే పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, బాలకృష్ణ గారు వైస్ చైర్మన్ గారు, మా మిగతా మిత్రులు, బీబీనగర్కి సంబంధించి పెద్దలు, మా మిత్రులు, సహచరులు, మరి అట్లనే రేషన్ షాప్ డీలర్లు అందరూ కూడా విచ్చేసినారు ఇక్కడ. సో మరి విచ్చేసిన అందరికీ కూడా బీబీనగర్, మరి ముఖ్యంగా బీబీనగర్ టౌన్కి వెళ్ళి కానీ నలుమూలల నుంచి వచ్చిన ఈరోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడ చేయనట్టు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అట్లాంటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ఈరోజు సన్నబియ్యం మొదలు పెడుతున్నాం. మొన్న ఉగాది రోజు ఎక్కడ మన హుజూర్ నగర్లో మొదలు పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చిండ్రు, మేమంతా కూడా పెద్దలందరం కూడా తరలిపోయిన వాడికి మొన్న మొదలు పెట్టుకున్నాం. మొన్న సాయంత్రం ఉగాది సందర్భంగా శుభ సందర్భం. మరి ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో మొదటిగా ఇక్కడి నుంచే బీబీనగర్ నుంచి మొదలు పెడుతున్నాం. చాలా సంతోషం. మీ అందరికి నమస్కారం. చాలా సంతోషం. మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలి. ఈరోజు సివిల్ సప్లైస్ అంటే పౌర సరఫరాల శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది ఈ ప్రభుత్వం. అంటే ఎట్లాంటి మార్పులు జరుగుతున్నాయంటే, గత 7-8 ఏళ్ల నుంచి వడ్లు కొని మరి రైస్ మిల్లర్ల దగ్గర స్టాక్స్ పెడితే, రైస్ మిల్లర్ల దగ్గర నిల్వ చేస్తే, అంతకుముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మిగతా అన్ని కార్యక్రమాలు ఎట్లా చేసారో గట్లనే ఇది కూడా. ఆ వడ్లు ఉన్నాయా లేవా, ఆ బియ్యం ఉన్నాయా లేవా అని కూడా చూడలే. 7-8 వేల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు దుర్వినియోగం చేసారు. మనం పెట్టిన నిల్వలు లేవాడ. ఆ నిల్వలను మన సివిల్ సప్లైస్ మంత్రిత్వ శాఖ, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు నిర్ణయం తీసుకొని వాటి మీద తనిఖీలు చేసి వాటిని రాబట్టాలని ఆ డబ్బులను టెండర్లు పిలిచి మరి అవి రాబట్టే కార్యక్రమం చేస్తే సగం వచ్చినాయి, ఇంకా సగం రాలే. కేసీఆర్ టీఆర్ఎస్ పట్టించుకోలే.
కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని అవన్నీ కూడా ఎక్కడ పోయినాయి? ప్రజల సొమ్ము ప్రజలది. మరి ప్రభుత్వం పెట్టిన నిల్వలు, బియ్యం నిల్వలు కానీ వడ్ల నిల్వలు ఎక్కడ పోయినాయి అంటే ఈరోజు అవి సగం తీసుకొచ్చిన ఘనత ఎవరిదా అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా తెలవాలి. మరి అదొక్కటే కాదు, మరి ఈరోజు ఈ దొడ్డు బియ్యం ఇప్పటి వరకు తినేది, దొడ్డు బియ్యం సరఫరా అనేది జరిగేది. ఈ దొడ్డు బియ్యం సరఫరా చేస్తుంటే ఈ దొడ్డు బియ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయలు, 10-11,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. పేద ప్రజలకు ఆహార భద్రత పథకం కింద ఉచితంగా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇవ్వడానికి 10-11,000 కోట్ల రూపాయల ఖర్చు. ఆ పైసలు ఎవరి మనయే కదా, ప్రజల సొమ్మే ఖర్చు పెడితే ఆ బియ్యము మనం తినకుండా ఒక 60%, 70%, 80% తినకుండా అవి మళ్ళీ అమ్ముకుంటే అవి 40 రూపాయలు ఖర్చు పెట్టి ఆ బియ్యం ప్రభుత్వం కిలోకు 40 రూపాయలు ఖర్చు పెట్టి మనకిస్తే మనం 8 రూపాయలకు, 5 రూపాయలకు, 10 రూపాయలకు, 15 రూపాయలకు అమ్మినాం. అంటే ప్రభుత్వం ఏదైతే 40 రూపాయలు ఖర్చు పెట్టిందో ఆ 40 రూపాయలు వ్యర్థమై అన్న 10 రూపాయలకు అమ్ముకుంటే బీర్ షాప్లకో, లేకపోతే పోల్ట్రీ షాప్లకో, లేకపోతే మళ్ళీ మిల్లర్లకో ఇస్తే వాళ్ళు మళ్ళీ పాలిషింగ్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అమ్మే కార్యక్రమం చేస్తే మళ్ళీ రీసైకిల్ అయ్యి ప్రభుత్వ సొమ్ము, మన సొమ్ము 10-11,000 కోట్లు వృధా అవుతుంది ప్రతి సంవత్సరము. సో దాన్ని అరికట్టడానికి మళ్ళా నేరుగా మనం సన్నబియ్యం ఇద్దాం. ప్రజలు మధ్యతరగతి కానీ పేదవాళ్ళు కానీ ఈ దొడ్డు బియ్యం తినలేకపోతున్నారు. మళ్ళీ ఈ అమ్ముకొని ప్రభుత్వం నష్టపోతుంది. మీరు మళ్ళీ కొనుక్కోవాలంటే మళ్ళీ 30 రూపాయలు ఖర్చు పెట్టాలి కదా. సన్న బియ్యం అంటే 10 రూపాయలు వస్తే మళ్ళీ 30-40 మళ్ళీ ఖర్చు పెట్టాలి. సన్న బియ్యం ఎంత? 50 రూపాయలు. మార్కెట్లో చూస్తే 60 రూపాయలు. మళ్ళీ 40-50 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోవాలి. ఇది ప్రభుత్వం నష్టపోతుంది, ప్రజలు ఎవరికైతే లబ్ధిదారులు వాళ్ళు నష్టపోతున్నారు. ఇది కరెక్ట్ లేదని చెప్పి అయితే మా ఇంకా 2-3 వేల కోట్లు అవుతాయి అని చెప్పి సన్న బియ్యం పథకం ప్రారంభిస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి దీని మీద పూర్తి మరి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారు దీని మీద మరి ఈ యొక్క క్యాబినెట్ సహచరులు మరి అందరూ కూర్చొని నిర్ణయం చేసి నేరుగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేద్దాం. అదనపు భారం పడ్డా పర్వాలేదు, ప్రజలు చల్లంగా ఉండాలి, ఆ సన్న బియ్యం తిని వాళ్ళు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతో ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం చేసినారు. మరి ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు మీకు ఒక్కటి చెప్పాలి, నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ రోజు ₹90 కిలో బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అప్పుడు ప్రభుత్వం మారితే వచ్చిన ఎన్టీ రామారావు మళ్ళీ ₹2 కిలో బియ్యం ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఈరోజు ఆ దొడ్డు బియ్యం కూడా కాదు, మళ్ళీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ రాజ్యంలోనే మన దగ్గర మళ్ళీ మొదలవుతుంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయంగా భావించాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. చాలా సంతోషం. ఇవేగాక అనేక గొప్ప కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యనే మీరు చూసినారు, మన పిల్లలు పేద పిల్లలు కానీ మధ్యతరగతి కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు గురుకులాలల్లో 40% 40% మెస్ ఛార్జీలు పెంచిన కార్యక్రమం జరిగింది. ఈరోజు మీరు మన పిల్లలు చదువుతుంటే మీరు చూడండి, ఎక్కడ బీబీ నగర్లో కానీ ఎక్కడ కానీ గురుకులాలలో చూస్తే మంచి ఆహారం ఇస్తున్నారు. కోడిగుడ్డు వారానికి 4 సార్లు ఇస్తున్నారు, మటన్ 2 సార్లు ఇస్తున్నారు, మటన్ 2 సార్లనా ఆల్మోస్ట్, చికెన్ 2 సార్లు ఇస్తున్నారు, సాయంత్రం అరటిపండు ఇస్తున్నారు, 4 గంటలకు సేమియా ఇస్తున్నారు, ఉదయం బూస్ట్ మిల్క్ ఇస్తున్నారు. ఇదివరకు చల్లగా ఉండే ఇప్పుడు పెరుగు పెడుతున్నారు. సో ఈ విధంగా మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అదైతే చాలా గొప్ప కార్యక్రమం. అది ఇది మన చదువుకునే పిల్లలకు ఈ గురుకులాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆ దొడ్డు బియ్యం కూడా కాదు, మళ్ళీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ రాజ్యంలోనే మన దగ్గర మళ్ళీ మొదలవుతుంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయంగా భావించాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. చాలా సంతోషం. ఇవేగాక అనేక గొప్ప కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యనే మీరు చూసినారు, మన పిల్లలు పేద పిల్లలు కానీ మధ్యతరగతి కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు గురుకులాలల్లో 40% 40%
మెస్ ఛార్జీలు పెంచిన కార్యక్రమం జరిగింది. ఈరోజు మీరు మన పిల్లలు చదువుతుంటే మీరు చూడండి, ఎక్కడ బీబీ నగర్లో కానీ ఎక్కడ కానీ గురుకులాలలో చూస్తే మంచి ఆహారం ఇస్తున్నారు. కోడిగుడ్డు వారానికి 4 సార్లు ఇస్తున్నారు, మటన్ 2 సార్లు ఇస్తున్నారు, మటన్ 2 సార్లు అన్న ఆల్మోస్ట్, చికెన్ 2 సార్లు ఇస్తున్నారు, సాయంత్రం అరటిపండు ఇస్తున్నారు, 4 గంటలకు సేమియా ఇస్తున్నారు, ఉదయం బూస్ట్ మిల్క్ ఇస్తున్నారు, ఇదివరకు చల్ల ఉండే ఇప్పుడు పెరుగు పెడుతున్నారు. సో ఈ విధంగా మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అదైతే చాలా గొప్ప కార్యక్రమం. ఇది మన చదువుకునే పిల్లలకు ఈ గురుకులాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్లలో 40% మెస్ ఛార్జీలు పెంచి, అంతకుముందు 10 ఏళ్లలో ఒక్క పైసా పెంచలే. చెన్నారం గ్రామం రేషన్ డీలర్ బట్టపోతుల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పాలేరు నియోజకవర్గం చెన్నారం గ్రామంలో పేదలకు సన్నబియ్యం అందించారు. చెన్నారం గ్రామం డీలర్ బట్టపోతుల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సన్నబియ్యం అందజేశారు. పేద ప్రజలకు వరంగా పేద ప్రజల కడుపు నింపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గొప్పగా ప్రారంభించినటువంటి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ చింతనిప్పు సైదులు, ఆదర్శ రైతు మంకెన వెంకటేశ్వర్లు, మానకొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మస్తాన్, మరికొందరు నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర శాఖ మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా, వీళ్ళందరూ కలిసి మంత్రులు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించాలి అని సన్నబియ్యం పేదోడి చెంతకు చేరాలనే ఉద్దేశంతో మన హుజూర్ నగర్లో లాంఛనంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఒక 5-6 సన్నబియ్య పంపిణీ కార్యక్రమం చేసి ఇవాళ అధికారికంగా మొత్తం స్టేట్ మొత్తంగా సన్నబియ్యం పంపిణీ జరగాలని డీలర్లకు ఆదేశించడం ఇది. ఆ భాగంగా ఇలా మన చెన్నారం గ్రామంలో కూడా ఇంతమంది సభ్యుల సమక్షంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలుపెట్టిన పథకాన్ని లాంఛనీయంగా ప్రారంభించడం జరుగుతుంది. అందుకే మేమందరం గ్రామ ప్రజల తరఫున, పెద్దల తరఫున సంతోషిస్తున్నాం. జై కాంగ్రెస్. చాలా గొప్ప పథకం ఇది. ఇది కుటుంబంలో ఈ బియ్యాన్ని ఇంతకుముందు ప్రజలు తీసుకెళ్ళి కూడా వీటిని తినకుండా వేరేకి అమ్ముకోవడం జరిగినాయి. ఇట్లా ఈ బియ్యాన్ని ప్రతి కుటుంబంలో అందరూ వండుకోవడమే జరుగుతుంది. అవినీతికి కానీ ఎటు పక్కదారి పట్టవు బియ్యం. తర్వాత డీలర్ గారిని మేము కోరేది ఏంటంటే, నాకు 15 రోజులు నువ్వు ఇక్కడ షాప్లో ఉండి ఖచ్చితంగా ప్రతి ఇంటికి బియ్యం అందేటట్టు నువ్వు చూడాలి. ఎందుకంటే సీనన్న వాళ్ళందరూ కలిసి, ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కలిసి సన్నబియ్యం ఇస్తున్నందుకు మీరు కూడా అందరికి అందేటట్టు చూడండి డీలర్ గారు. మేము అనేది మా కోరిక అయితే అది. మళ్ళీ ఎవరు మాకు బియ్యం ఈ నెల రాలేదు ఆ నెల రాలేదు అనుకోవద్దు. మీరు కూడా మమ్మల్ని అన్ని విధంగా భావించకండి. అది ఈ పథకం అయితే మంచి పథకం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం చాలా హర్ష. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మురుగునీటి కాలువలతో దుర్గంధంతో అత్యంత అవస్థలు పడుతున్న ప్రజలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మురికి కాలువల సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. శుభ్రతా చర్యలు చేపట్టకపోవడంతో కాలువల్లో నిలిచిపోయిన మురికి నీరు దుర్వాసన వ్యాపించి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. ప్రజలు అనేకసార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సిర్పూర్ ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాల్లో మురికి కాలువలు పూర్తిగా చెత్తతో నిండిపోయాయి. కాలనీల్లో మురికి నీరు గందరగోళంగా నిలిచి దుర్వాసన వ్యాపించడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, మహిళలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. శుభ్రతా చర్యలు చేపట్టకపోవడంతో మురికి కాలువల్లో నీరు నిలిచి ప్రమాదకర పరిస్థితిని ఏర్పరుస్తోంది. కొన్ని కాలనీల్లో నీరు రహదారులపైకి వచ్చి నడిచేందుకు కూడా ఇబ్బంది కలిగిస్తోంది. పలు కాలనీల్లోకి మురికి నీరు ప్రవహించడంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చెత్త, మురికి పూర్తిగా నిలిచిపోవడంతో దుర్వాసన భరించలేకపోతున్నారు ప్రజలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పేద ప్రజలకు సన్నబియ్యం అందిస్తుంటే బెల్లంపల్లిలో మాత్రం తెరుచుకొని రేషన్ షాపులు. మంచిర్యాల
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రేషన్ షాపులు బియ్యం పోయకుండా బంద్ చేశారన్న విషయం తెలుసుకొని షాపులను సందర్శించిన ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కోడి రమేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నుండి తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పోస్తామన్న ప్రభుత్వం బెల్లంపల్లిలో ఎమ్మెల్యే వచ్చేంత వరకు బియ్యం పోయకూడదని రేషన్ షాపు వాళ్లకు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్లు చేసి షాపులు మోయించిన వైనం. మరి ఎమ్మెల్యే వచ్చి ఇనాగ్రేషన్ చేసేంత వరకు తెల్ల రేషన్ కార్డుదారులు కడుపు మార్చుకోవాలా? ఒకవేళ 10 రోజుల వరకు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే రాకపోతే అన్ని రోజులు నిరుపేదలు పస్తులు ఉండాల్సిందేనా అని ప్రశ్నించారు. దాకా మీరు బియ్యం పోయేద్దని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు తాళాలు వేసుకొని పోతారు. అంటే ఈ పూట పస్తులేనా ఈ నిరుపేదలు అందరూ? ఎవరి సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టున్నది. కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తే వీళ్ళు ఇనాగ్రేషన్లు చేసేందుకు నిరుపేదల కడుపు కొడతారు. ఈ రోజు ఆకలికి చచ్చిపోతారు నిరుపేదలు. ఈ బియ్యం కోసం నెల రోజులుగా ఎదురు చూస్తూ అంటారు. నువ్వు వాళ్ళ కడుపు నింపేందుకు పోయి అమ్మ ఎదువరకు వచ్చినావు నువ్వు బియ్యం కోసం? ఇక్కడ దాతల్లి నేను ఇక్కడ ఉన్నా కదా, నీకేం భయం? గామెకు పెట్టు, ఆమె ఎప్పుడు వచ్చిందో వీడియోకు. ఇటు దాతల్లి ఇడదా పొద్దున వచ్చిన పొద్దున 2 సార్లు వచ్చినా కూడా పోతానని అంటలేరు. మేము కూలిగాకిలు చేసుకొని బ్రతకటోళ్ళం. నువ్వెప్పుడు వచ్చినావే? మాకు భూవకు లేక కూడా 2 సార్లు వచ్చిపోయింది ఈ మనిషి. నీకు ఇంట్లో బియ్యం ఉన్నాయా? ఈ వీటి కోసం ఎన్ని రోజుల సంగతి ఎదురు చూస్తాను? నువ్వు ఎన్ని గంటలకు వచ్చినావు? ఆ దొడ్డు బియ్యం పోసి ఒడిచినాయి. ఈ సన్న బియ్యానికి చూస్తాను, సన్న బియ్యానికి చూస్తాను కానీ అవి కూడా పోతలేరు. ఏ బస్తీ నుంచి వచ్చినావు? మళ్ళీ పోయని రామనగర్ నుంచి వచ్చిండు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? పెద్ద భూజ నుంచి ఆయన వచ్చిండు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు తల్లి? బెల్లంపల్లి బస్తీ నుంచి. వీళ్ళు ఈ సన్న బియ్యం పోతానమన్న ఆశ కొద్దీ పొద్దుగాల వాళ్ళు ఇంట్లో పనులు చేసుకొని బియ్యం కోసం వస్తే బియ్యాలకు తాళాలు వేపించి ఎమ్మెల్యే వస్తాడు, ఇనాగ్రేషన్ చేస్తాడు, అదోరాక బియ్యం పోయేస్తారంటే నిరుపేదల కడుపు నింపేదందుకున్నదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? నిరుపేదల కడుపు కొట్టేదందుకున్నదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాం. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, మంత్రులు గారు, ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా దీనికి ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే గారు ఆయన ఇక్కడ ఉండేటైనా కాదు. ఈ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆయన వలస వచ్చినట్టుగా వస్తాడు, ఏదో వీక్లీ ఎమ్మెల్యేగా వచ్చిపోతాడు. మరి ఆయన ఒకవేళ 15 రోజులు రాకపోతే ఇక్కడున్న వైట్ రేషన్ కార్డు దారుల కడుపు నిండేనా? వాళ్ళ కడుపు నిండేది కానీ నేను ఎమ్మెల్యేగా ఎత్తుకున్నది నేను వచ్చాక బియ్యం పోయేద్దని చెప్పి చెప్పుకోవడానిక? నీ ప్రభుత్వం ఇస్తుందా బియ్యం? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యానికి కూడా నువ్వు ఇనాగ్రేషన్ పేరు పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇచ్చే బియ్యం ఇది. నీ వాటెంత? కేంద్ర హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మకాలు ఆపాలని ధర్నాకు వెళ్తున్న సిపిఎం నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మకాలు నిలిపివేయాలని యూనివర్సిటీ ముందు సిపిఎం పార్టీ ఈ రోజు ధర్నాకు వెళ్లకుండా సిపిఎం నాయకులను, కార్యకర్తలను అక్రమంగా ముందస్తు అరెస్టు చేయడాన్ని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ తీవ్రంగా ఖండించారు. పాలక వర్గం అక్రమ అరెస్టులతో, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. పెద్ద టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములను అమ్మిన సందర్భంలో వ్యతిరేకించిన కాంగ్రెస్ ఈనాడు అధికారంలోకి వచ్చి యూనివర్సిటీ భూములను ఎలా అమ్ముతుందని ఆయన ప్రశ్నించారు. రేవంత్ కోతలు కోయడం తప్ప చేతలు లేవని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి నేటికి 15 మాసాలు అవుతున్నా వాటి ఊసే లేదని, మాయ మాటలతో, గారడీలతో కాలం వెల్లదిస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో 7వ గ్యారంటీగా భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసనలు, ధర్నాలకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పి ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అమలుకై పోరాడుతున్న సిపిఎం పార్టీని అరెస్టులతో, అక్రమ నిర్బంధాలతో, అణిచివేతలతో ఆపలేరని హెచ్చరించారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. రేపాల గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొబ్బరికాయ కొట్టే సన్నబియ్యం ప్రారంభించే విషయంలో ముందు మేమంటే మేమంటూ ఫోటోలు దిగే క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడికి వచ్చిన లబ్ధిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది ఈ సంఘటన. ప్రవీణ్ పగడాల హత్య కేసును సిబిఐతో విచారణ చేపట్టాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల హత్య కేసును సిబిఐతో విచారణ చేపట్టాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ అధ్యక్షుడు బిషప్ సంజయ్ ఆనంద్ డిమాండ్ చేశారు. న్యూ లైఫ్ బ్యాప్టిస్ట్ చర్చిలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిషప్ సంజయ్ ఆనంద్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యను ఆత్మహత్యగా కొందరు చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఆపాలన్నారు. పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించి బైక్ నడపడం వల్లనే యాక్సిడెంట్ కు గురై చనిపోయాడని చిత్రీకరిస్తున్నారు. దీన్ని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు. ప్రవీణ్ పగడాల కేసును సిబిఐకి అప్పగించి సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల యొక్క హత్య విషయమై మనం ఇంకా హత్యను నమ్ముతున్నాం. ఎందుకంటే ఏది అన్ని కూడా మ్యానిపులేట్ చేసే దినాల్లో మనం ఉంటున్నాం. మరి ఈ విషయమై మా మధ్యలో ఉన్న రీజనల్ చైర్మన్ గారు స్పందిస్తారు. ఆ తర్వాత తర్వాత మరి ఏస్ బాబు గారు, ఆ తర్వాత మరి సెక్రటరీ గారు, మరి బక్కయ్య గారు. నేను చెప్తూ ఉంటాను, మ్యారేజ్ లో నేను చెప్తూ ఉంటాను, ఏమని చెప్తుంటానంటే పేరు నిత్యానందము, భర్త పేరు ఏంటంట, దైవ సేవకుని పేరు, నాకు పేరు సమాధానం జరుగుతుంటాయి. ఆమె భార్యను తీసుకుని వచ్చి పొడితో నిలబడితే ఆశీర్వాదం కాదు. ఈ భార్య నీ కొరకు మొట్టమొదటి సపోర్ట్ గుర్తుపెట్టుకో. భార్య భర్తల్లో ఐక్యత ఉంటే మీరు కుటుంబాలను, దావీదు దేవుని కొరకు పోరాడుతున్నవాడు, దావీదు దేవుని కొరకు నిలబడ్డవాడు. కానీ దావీదు వ్యక్తిగత జీవితంలో 3 రకములైన దాడులు చెప్పండి. మొట్టమొదటి దాడి ఏం జరిగిందంటే పట్టణములు కాలిపోయి పడుట. చెప్పండి, దైవ సేవకుల జీవితంలో మొట్టమొదటి దాడి ఎక్కడంటే ఫైనాన్షియల్ దాడి అనేది జరుగుతూ ఉంటుంది. పట్టణాలు మన సంపదకు సాదృశ్యం, పట్టణాలు మన ఆస్తికి సాదృశ్యం. అపవాది మొట్టమొదటిగా నేను ఎక్కడ కొట్టాలనుకుంటాడంటే నీ ఆదాయం మీద, నీ ఫైనాన్స్ మీద. ఈరోజు చాలా మంది పాస్టర్స్ నేను చూస్తుంటున్నాను, వారి దగ్గర సరైన ఫైనాన్స్ లేక సేవ సరిగా చేయలేకపోతున్నారు. ఈరోజు ప్రాంతాలను కదిలిస్తాం. ఆమె హల్లెలూయా. గొప్ప వారి యొక్క డబ్బు, గొప్ప గొప్ప వారి యొక్క ఫైనాన్స్ నుంచి మనం ప్రార్థన చేయాలి. ఏ దైవ సేవకుడైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, ఆమె హల్లెలూయా. రెండవ దాడి భార్యల గురించి రాయబడింది. భార్యల గురించి అంటే మొట్టమొదటి దాడి నీ జీవితంలో ఎక్కడ జరుగుతుందంటే ఫైనాన్స్. ఎన్నో చేయాలనుకుంటాం కానీ ఫైనాన్స్ ఎన్నో చేయాలనుకుంటాం. అందుకే ఇటువంటి పేటల్స్ మేము పెట్టుకుంటాం. మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఎన్సిసి రీజనల్ మీటింగ్ ఇక్కడ జరుపుకోవడము, మరి ముఖ్య ఉద్దేశం ఏమనగా, మరి గత వారంలో మరి ఇజ్రాయెల్ గారు, అడ్వకేట్ గారు, పగడాల ప్రవీణ్ గారు, పాస్టర్ జోసఫ్ గారు, అలాగే కరీంనగర్ ప్రాంతంలో అనంతశ్రీ కలం పేరుతో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రముఖ కవి వేముని అనంత రామకృష్ణ శర్మకు అరుదైన గౌరవం దక్కింది.
అనంతశ్రీ కలం పేరుతో పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రముఖ కవి వేమూరి అనంతరామకృష్ణ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. నగరానికి చెందిన వేమూరి అనంతరామకృష్ణ శర్మకు తమిళనాడులోని హోసూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు పలువురు ప్రముఖులు, యూనివర్సిటీ ప్రతినిధుల చేతుల మీదుగా డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ శర్మ మాట్లాడుతూ చిన్నతనం నుండే రచనలపై ఎంతో ఆసక్తి కనబర్చారని తెలిపారు. అదేవిధంగా గత 15 సంవత్సరాలుగా సాహితీ రంగంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు గాను గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు తెలిపారు. ఇటీవల తాను రచించిన అనంత కవితలహరి వచనా కవిత్వం ఎంతో గుర్తింపు లభించిందన్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రచనలు చేసేందుకు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటీ గుర్తించి సాహిత్య రంగంలో గౌరవ డాక్టరేట్ బహుకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ శర్మకు పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం, నా పేరు వేమూరి అనంతరామకృష్ణ శర్మ. ఈరోజు మార్చి 29, 2025 సంవత్సరంలో నాకు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి ఆనరీ డాక్టరేట్ పట్టాన్ని బహుకరించారు. ఇది నేను చేసిన సామాజిక సాంస్కృతిక రంగాలలో నా కృషిని అభినందిస్తూ ఇచ్చిన పట్ట. ఇది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. దాంతోపాటు నా బాధ్యతలు కూడా గుర్తు చేసింది. అలాగే నేను ఇదివరకే ఎన్నో కవితలను ప్రముఖ పత్రికలలో ప్రచురించడం జరిగింది. నేను ఈ మధ్యనే అనంత కవితా లహరి అనే పుస్తక రచన కూడా చేయడం జరిగింది. నేను రాబో నెలలలో ఇంకా ఎన్నో ప్రచురణలని మీ ముందుకు తీసుకురావాలని కృషి చేస్తున్నాను. నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 3 భాషల్లోనూ నేను పుస్తకాలని ప్రచురించాలని నా అభిలాష. శ్రీ కామాక్షిదేవి ఏకాంబరేశ్వర స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ కామాక్షిదేవి ఏకాంబరేశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు ప్రధాన కలశ స్థాపన, మండప ఆరాధన, నవగ్రహ పూజ మరియు తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలను నిర్వహించారు. బ్రహ్మశ్రీ ఏలేశ్వర వీరాచార్యులు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు చేపట్టారు. ఇందులో భాగంగా రామగుండం శాసన సభ్యులు అయినటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సతీమణి మానాలి ఠాకూర్ ఈ ఆలయానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మరియు పురోహితులు ఏలేశ్వర వీరాచార్యులు వారిని గౌరవప్రదంగా ఆహ్వానించి సన్మానించారు. హుస్నాబాద్ పట్టణంలో బుడగజంగాల కాలనీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ పట్టణంలో బుడగజంగాల కాలనీలో పౌర సరఫరాల శాఖ తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచ్చేశారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అందరికీ ఆహార భద్రత దేశంలోని చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు సన్నబియ్యం పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. మొన్న ఉగాది రోజు నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. 17,263 చౌక ధరల దుకాణాల్లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించామన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఇంటికి చేరే ముందే వేరే వాళ్ళకి అమ్మడం, చౌక ధరల దుకాణాలకి వాపసు ఇవ్వడం జరిగేది. ఇక నుండి సన్నబియ్యం తీసుకోకుండా ఎవరూ ఉండరు అని పేర్కొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.